హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నల్నీస్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్. టుడే వ్లాగ్ వచ్చేసి టెంపుల్ వ్లాగ్. ఈ టెంపుల్ నేమ్ వచ్చి వరదరాజ పెరుమాళ్ టెంపుల్, నేతాజీ నగర్, కాంజీపురం. ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి 12 PM వరకు, ఇంకా ఈవినింగ్ 4 PM నుంచి 9 PM వరకు ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ వచ్చి మనకి కాంజీపురంలోనే ఉందన్నమాట. కాంజీపురం వరదరాజ ఆలయము విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయము. ఇది భారతదేశంలో అతి ముఖ్యమైనది వైష్ణవ దేవాలయంలో ఒకటిగా పరిగణింపబడుతుంది. నేను ఈ టెంపుల్ గురించి కొన్ని విషయాలు చెప్తాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఆలయంలో విష్ణుమూర్తి యొక్క అవతారమైన వరదరాజ పెరుమాళకు అంకితం చేయబడింది. ఈ ఆలయం యొక్క చరిత్ర అనేక పురాణాలతో కథలతో ముడిపడి ఉంటుంది. ఇంకా బ్రహ్మదేవుడు విష్ణువును ఇక్కడ ప్రతిష్ఠించి పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా శిల్పకళ వైభవం వచ్చి ఈ ఆలయము ద్రావిడ శైలి వాస్తుశిల్పకి ప్రసిద్ధి చెందింది. ఇందులో గోపురాలు, మండపాలు, స్తంభాలు అద్భుతమైన శిల్పాలతో చెక్కుంటారు. ఇంకా మెయిన్గా వచ్చేసి ఏకశిలతో చెక్కిన రాతి గొలుసులు ఈ ఆలయం ప్రత్యేకత అన్నమాట. ఇంకా అత్తివరదర దర్శనము. ఈ ఆలయంలో అత్తివరదర విగ్రహం చాలా ప్రత్యేకమైనది ఫ్రెండ్స్. ఈ విగ్రహము 40 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే బయటకి తీయబడుతుంది. ఆ సమయంలో భక్తులు దర్శించుకుంటారు. ఈ దర్శనం చాలా పవిత్రమైనదిగా భావిస్తున్నారు. మనకి అత్తివరదరు వాటర్లో నుండి 40 yearsకి ఒక్కసారే తీస్తారు ఫ్రెండ్స్. అయినా అస్సలు ఏమీ అయ్యుండదు ఆ విగ్రహానికి. ఆయన అస్సలు ఏది కానీ అయ్యుండదు. ఫస్ట్ టైం వచ్చి 1939లో తీశారు, సెకండ్ టైం 1979లో, థర్డ్ టైం వచ్చేసి 2019లో తీశారు. మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసి 2059. మనం ఉంటామో లేదో, ఉంటే ఖచ్చితంగా ఒకసారైనా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇంకా ఇక్కడ పవిత్ర తీర్థాలు వచ్చి ఈ ఆలయంలో సదస్సు చూపించాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ పవిత్రమైంది అని అందరూ అంటారు. ఈ తీర్థంలో స్నానాలు చేయడం వలన పాపాలు తొలగిపోతాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా పండగలు మరియు ఇక్కడ ఉత్సవాలు అయితే, ఇక్కడ వైకుంఠ ఏకాదశి, తర్వాత బ్రహ్మోత్సవాలు వంటి అనేక పండుగలు ఘనంగా జరుపుకుంటారు. ఉత్సవంలో భక్తులు ప్రత్యేక సంఖ్యలో పాల్గొంటారు. నెక్స్ట్, వరదరాజ స్వామి దర్శించుకోవడం వలన సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకము. ఈ టెంపుల్లో నెక్స్ట్ బంగారు అండ్ వెండి బల్లి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్వామిని దర్శించుకొని తర్వాత ప్రార్థించి వాటిని తాకడం వలన మనకి దీర్ఘకాలిక వ్యాధులు నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల నమ్మకము. ఇంకా నెక్స్ట్ మీకు వీడియో కూడా దేవుడి వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఈ శనివారం రోజు ఆ విష్ణుమూర్తిని దర్శించుకోవడం చాలా మంచిది. ఆ స్వామి ఆశీస్సులు మనందరికీ అందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ లైక్ టెంపుల్ లేక ట్రావెల్ ఆర్ ఫుడ్ బ్లాగ్స్ ఏది కావాలో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.